హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి వరల్డ్. ఈ వీడియో ఏంటంటే ఎప్పటి నుంచి అందరూ అడుగుతున్నారు రిషి మాట్లాడతాడా, సో రిషి మాట్లాడడం ఎలా నేర్చుకున్నాడు, సో ఎప్పటి నుంచి రిషికి మాటలు వస్తున్నాయి, ఎలా నేర్పించారు అనేది అడుగుతున్నారు అనమాట. ఈ వీడియో ఏంటంటే మొత్తం రిషి స్పీచ్ గురించి అనమాట. సో రిషికి ఎలా స్పీచ్ నేర్పించాను, రిషికి ముందు నుంచే స్పీచ్ ఉందా లేదంటే తర్వాత నేర్పించారా అనే డౌట్స్ అనేది చాలామందికి ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో అయితే మొత్తం రిషి స్పీచ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. దానికి ఎలా నేర్పించాను, నేను ఏమి ఫాలో అవ్వాను, ఏవి రిషికి వర్కౌట్ అయినాయి, సో అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నేను ఏ వీడియోకి కూడా ఇలా చెప్పలేదు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తున్నాను. అండ్ అలాగే ఎక్కడ కూడా మీ టైం అనేది వేస్ట్ అవ్వదు ఈ వీడియో చూస్తున్నప్పుడు. సో మీకు యూస్ఫుల్గానే ఉంటుంది ప్రతి స్టెప్ కూడా. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆటిజం ఉన్న కిడ్స్లో ఏంటంటే కొంతమందికి స్పీచ్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ ఉండదండి. సో స్పీచ్ ఉన్న కిడ్స్నేమో వెర్బల్ అని పిలుస్తారు, లేని కిడ్స్నేమో నాన్ వెర్బల్ అని పిలుస్తారు అనమాట. అండ్ దీంట్లోనే ఇంకొక టైప్ కూడా ఉంటుంది, అదేంటంటే ఎకోలేలియా ఉంటుందండి. సో ఎకోలేలియా ఏంటంటే ఈ స్పీచ్ ఉన్న కిడ్స్ మాట్లాడతారు కానీ సో మనం ఏది చెప్పామో దాన్ని మాత్రమే మాట్లాడగలుగుతారు అనమాట. సో దీన్ని ఎకోలేలియా అంటారు. సో ఆటిజం ఉన్న కిడ్స్లో ఈ ఎకోలేలియా స్టేజ్ వచ్చిందంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ అనమాట. అది ఏంటంటే మన కిడ్స్కి స్పీచ్ ఇంప్రూవ్ అవుతుందని అర్థము, మన కిడ్స్ మాట్లాడగలుగుతున్నారు అని అర్థం అనమాట. ఈ ఎకోలేలియాలోనే మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఇమీడియట్ ఎకోలేలియా, 2 డిలేడ్ ఎకోలేలియా అనమాట. ఇమీడియట్ ఎకోలేలియా ఏంటంటే మనం చెప్పిన దాన్ని వెంటనే రిపీట్ చేస్తారు. డిలేడ్ ఏంటంటే మనం చెప్పిన దాన్ని తర్వాత వాళ్ళు ఏదో ప్లే చేసేటప్పుడు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు దాన్ని మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో దాన్ని డిలేడ్ ఎకోలేలియా అంటారు. సో ఇవి 2 గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు రిషి గురించి చెప్తానమాట. సో యాక్చువల్గా రిషికి ఆటిజం సిమ్టమ్స్ అనేది ఫస్ట్లో ఎక్కువ లేవు. ఉన్న ఒకటి ఏంటంటే రిషి మాట్లాడేవాడు కాదనమాట. ఒక 3 years వరకు ఏమీ మాట్లాడేవాడు కాదు. ఆ ఒక్క సిమ్టమ్ మాత్రమే ఉండేది. తర్వాత ఇట్లా హైపర్ యాక్టివ్ ఇవన్నీ 3 years తర్వాత నుంచి బయటపడినాయి అనమాట. సో రిషికి ఫస్ట్గా మాట్లాడడం అంటే ఏంటంటే అమ్మ నాన్న అని పిలిచేవాడు కాదు. సో తను ఏం చేసేవాడంటే రైమ్స్ పాడేవాడు ఎక్కువ. సో రైమ్స్ పాడుతున్నాడు కదా అని మేమేమనుకున్నామంటే మాటలు నెమ్మదిగా వస్తాయిలే, రైమ్స్ పాడుతున్నాడు కదా అన్న ఇదిలో ఉన్నాం అనమాట. సో అదే మేము చేసిన పెద్ద మిస్టేక్ అనమాట. సో కిడ్ రైమ్స్ పాడుతున్నాడు, మాట్లాడతాడులే అన్న ఇదిలో ఉన్నామే కానీ సో తను మాట్లాడలేకపోతున్నాడు, తనకి మాటలు నేర్పించాలి అన్న ఆలోచన అనేది అప్పుడు ఇంకా తెలియలేదన్నమాట. సో ఇంకా కొంచెం పెద్ద కొందికి నేర్చేసుకుంటాడు, మాట్లాడతాడు అన్న ఇదిలో ఉన్నాము. సో రిషి ఏంటంటే వెర్బల్ కిడ్ అనమాట, కానీ మాట్లాడాడు కానీ రైమ్స్ పాడేవాడు. సో రిషి వెర్బల్ కిడ్, రైమ్స్ మాత్రము పాడేవాడు అనమాట. మాటలు మాత్రం అసలు ఏది వచ్చేది కాదు. అండ్ చిన్నప్పుడు కూడా తాత మా అమ్మ ఇలా అంటూ ఉంటారు కదా, చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఒక్కొక్క లెటరు రిపీట్ చేస్తే అలా మాట్లాడుతూ ఉంటారు కదా, అది మాత్రం ఏం చేయలేదు రిషి, రైమ్స్ మాత్రమే పాడేవాడు. సో ఇదండి మెయిన్గా రిషి అయితే వెర్బల్గానే ఉండేవాడు కానీ మాటలు మాత్రం అసలు ఏది మాట్లాడేవాడు కాదు, ABCDలు రైమ్స్ మాత్రమే పాడేవాడు. సో ఇలా ఉండేవాడు అనమాట. యాక్చువల్గా ఆటిజం ఉన్న స్పెషల్ కిడ్స్ పేరెంట్స్కి మన పిల్లలు మాట్లాడతారా లేదా ఒక చాలా పెద్ద పెయిన్ అనమాట. నా బిడ్డ నన్ను అమ్మ అని పిలుస్తాడా లేదా, నాన్న అని పిలుస్తాడా లేదా అనే పెయిన్ అనేది చాలా అసలు అది వర్ణించలేని పెయిన్ ఆటిజం కిడ్ ఉన్న పేరెంట్కి తెలుస్తుందండి. పిల్లోడు మాట్లాడట్లేదు అంటే ఆ పెయిన్ అసలు వర్ణించలేము. ఎందుకంటే జన్మనిచ్చినందుకు నన్ను అమ్మ అని పిలుస్తాడా లేదా అన్న బాధ నేను ఎప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని అనమాట. సో ఈ పెయిన్ ఓన్లీ స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది. నా బిడ్డ నన్ను అమ్మ అని పిలుస్తాడా లేదా, పిలిస్తే బాగుండు, ఆ మాట వినాలని 1000 కళ్ళతో ఎంతగానో ఎదురు చూస్తామండి ఆ మూమెంట్ కోసము. సో ఈ మూమెంట్ కోసం మనం చాలానే కష్టపడతాము. సో నేను కూడా రిషి విషయంలో నేను నా హస్బెండ్ ఇద్దరం కూడా చాలా బాధపడే వాళ్ళము. మమ్మీ డాడీ అని పిలుస్తాడా, అసలు మనం పిలిపించుకోగలమా, మాట్లాడతాడా, మనల్ని పిలుస్తాడా అన్న ఇది చాలా ఉండేదన్నమాట. అన్న పెయిన్ మాకు చాలా ఎక్కువగా ఉండేది. సో మేమైతే ఆ పెయిన్ నుంచి బయటపడ్డాము. సో రిషికి మాటలు నేర్పించుకోగలిగాము, రిషి మాట్లాడగలుగుతున్నాడు, సో అమ్మ నాన్న అని పిలవగలుగుతున్నాడు. ఈ మూమెంట్ అనేది చాలా ప్రీషియస్ అనమాట ఇలాంటి స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి అయితే.
సో మేమైతే చాలా బాధపడే వాళ్ళము, రిషి పిలుస్తాడా మాట్లాడతాడా లేదా అని. సో మొత్తానికి పిలుస్తాడా లేదా అన్న బాధని మేము సో ఆ పెయిన్ నుంచి సో పిలిపించుకోవాలి అనే ప్రాక్టీస్లోనికి వాడిని తీసుకెళ్ళాను అనమాట. సో అలా ఎన్ని చేయగలిగితే అన్ని మ్యాక్సిమం నా వల్ల అయినంత వరకు వాడిని ప్రాక్టీస్ చేపిస్తూ ఏది వాడికి యూజ్ అవుతుంది, ఏది చేపిస్తే వాడికి యూజ్ అవుతుంది అనేది ఆలోచించుకుంటూ రిషితో ప్రాక్టీస్ చేపిస్తూ యాక్టివిటీస్ చేపిస్తూ అన్నీ చేపిస్తూ లాస్ట్కి రిషితో మమ్మీ డాడీ అమ్మ నాన్న అని పిలిపించుకోగలిగాము. ఆ పిలుపు రిషి పిలిచినప్పుడు మాకున్న ఆనందం మాటల్లో చెప్పలేము మేము. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. ఎందుకంటే ఎవరు చూసినా మీ బాబు మాట్లాడడా, ఇలానే ఉంటాడా, మాటలు రావా, మోగోడా అన్నట్లు అడిగేవారు అనమాట. సో ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధ అనిపించేది. ఎప్పుడైతే రిషి మమ్మీ డాడీ అని పిలవడం స్టార్ట్ చేశాడో సో మేము ఆ మాట పిలిపించుకోవడానికి చేసిన ప్రయత్నము, పడిన బాధ అదంతా కూడా మొత్తం మర్చిపోయాం అనమాట. అంత ప్రీషియస్ మూమెంట్ మాకు అది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో రిషి అయితే మాట్లాడుతున్నాడు కానీ ఇంకా చాలా ఉంది కమ్యూనికేట్ చేయాల్సింది రిషి. ప్రస్తుతానికి తనకు కావాల్సిన నీడ్స్ అడుగుతాడు, తనకి ఏమైనా కావాలంటే అడుగుతాడు, ఏమన్నా ఇవ్వాలి అంటే అడుగుతాడు, తను ఏమైనా చెయ్యాలనుకుంటే చెప్పగలుగుతున్నాడు. సో ఈ స్టేజ్ వరకు ఉన్నాడు అనమాట. అండ్ ఇప్పుడు రిషికి నేను మాట్లాడడానికి ఏం చేశాను, సో ఎటువంటి టిప్స్ ఫాలో అయ్యాను, ఎటువంటి యాక్టివిటీస్ చేయించాను అనేది చెప్పబోతున్నాను అనమాట. సో రిషిని అసెస్మెంట్కి తీసుకెళ్ళినప్పుడు మాకేం చెప్పారంటే సో కొన్ని బ్లోయింగ్ యాక్టివిటీస్ రిషితో చేయించమన్నారు అనమాట. సో అవేంటంటే క్యాండిల్ వెలిగించి దాన్ని ఊది ఆర్పమని చెప్పడము. సో అలా క్యాండిల్ వెలిగించి ఆర్పించడం అలా అని తనకి ఎక్సర్సైజ్ లాగా అనమాట, ఊదించడము. సో అదొక యాక్టివిటీ అండి. అండ్ అలాగే బబుల్స్ బ్లో చేయించడము, బబుల్స్ని తను ఊదుతూ ఉంటే అది ఎక్సర్సైజ్ లాగా అవుతుంది, అదొక యాక్టివిటీ చేయించేదాన్ని. అండ్ అలాగే బెలూన్ బ్లో చేయడము, బెలూన్స్ ఇచ్చి బెలూన్ ఊదిచ్చేదాన్ని. అప్పటి వరకు రిషికి గాలిని ఊదడం అనేది, బయటికి ఊదడం అనేది రాదనమాట. సో ఎప్పుడైతే చెప్పారో అలాగా నేను అలా నేర్పించాను అనమాట. సో అది కూడా యాక్టివిటీ చేయించేదాన్ని, డైలీ చేయించేదాన్ని ఈ యాక్టివిటీస్. అండ్ అలాగే ఒక గ్లాస్ని బోర్లో పెట్టేసి దాని మీద ఒక బాల్ పెట్టేసి ఆ బాల్ని ఊది కింద పడేయమని చెప్పడము. సో ఇలా కొన్ని పేపర్ ముక్కలు చేతిలో వేసేసి ఇలా చేతిలో వేసేసి ఊదు అని చెప్పి ఊదించడము, అలా కాటన్ చేతిలో పెట్టి దాన్ని ఊదించడం, ఇలా కొన్ని బ్లోయింగ్ యాక్టివిటీస్ అనేది రిషితో బాగా చేయించేదాన్ని అనమాట. సో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఈ బ్లోయింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గానే ఉంటాయి కదా. సో బబుల్స్ ఊదడం కానీ, బెలూన్స్ ఊదడం కానీ, ఇవన్నీ రిషి కూడా మంచిగానే కోఆపరేట్ చేసేవాడు, మంచిగానే ఆడుకునేవాడు అనమాట. అండ్ అలాగే స్ట్రా బాటిల్ ఉంటుంది కదా, సిప్పర్. సో దాంతో కూడా వాటర్ తాగించమని చెప్పేవాళ్ళు. సో దాంతో కూడా వాటర్ తాగిచ్చేదాన్ని, స్ట్రా ఉన్న బాటిల్తో వాటర్ ఇచ్చి వాటర్ తాపించేది అనమాట. సో ఇలా కొన్ని యాక్టివిటీస్ని రిషికి చేయించాను. అండ్ ఇది ఫస్ట్ స్టెప్. యాక్టివిటీస్ వరకు అయితే ఇలా చేయించేదాన్ని. నెక్స్ట్ నేను తీసుకున్న స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిషికి మాట్లాడాలి అనేది తెలియాలి, మాట్లాడితే సౌండ్ వస్తుంది అనే విషయం తెలియాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్కి ఏంటంటే మాట్లాడేటప్పుడు సౌండ్ వస్తుంది, మనం మాట్లాడేటప్పుడు లోపల నుంచి వాయిస్ వస్తుంది అనేది కిడ్కి తెలియాలి. సో దానికోసం నేనేం చేశానంటే రిషిని నాకు ఎదురుగా, నాకు ఆపోజిట్లో కూర్చోబెట్టుకొని, అండ్ అలాగే కిడ్కి మనకి ఐ కాంటాక్ట్ సేమ్ ఉండాలి, సేమ్ లెవెల్కి ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా కానీ మాటలు నేర్పించాలి అంటే. అండ్ అలాగే కూర్చోబెట్టుకునేదాన్ని. అండ్ దీనికన్నా ముందు ఏంటంటే కిడ్ మన ఐ కాంటాక్ట్కి ఈక్వల్గా కూర్చొని మనం చెప్పేది వినాలి అంటే ముందుగా ఐ కాంటాక్ట్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. దానికోసం ముందుగానే యాక్టివిటీస్ చేయించాను రిషికి. ఆల్రెడీ ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అయిన తర్వాతనే నేను ఈ స్టెప్ తీసుకున్నాను అనమాట. అయిన తర్వాత నేను ఇది స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో నా ఐ లెవెల్కి ఈక్వల్గా కూర్చోబెట్టుకుని, నా ఆపోజిట్లో కూర్చోబెట్టుకొని రిషిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రాగం లాగా మాట్లాడాలన్నమాట. ఒక్క లెటర్తోనే స్టార్ట్ చేయాలి, ఒక్క లెటరే వాళ్ళకి స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక్క లెటర్ కూడా ఎలా అంటే వాళ్ళకి తెలియాలి, ఓకే మమ్మీ మాట్లాడుతుంది, మమ్మీ ఇది చెప్తుంది అన్నప్పుడు ఇక్కడ వినిపిస్తుంది, లోపల నుంచి మాట వస్తుంది అనేది తెలియాలి. సో దానికోసం వాళ్ళకి సెన్స్ చెప్పాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేశానంటే రిషిని నాకు ఆపోజిట్గా నా ఐ లెవెల్కి ఈక్వల్గా కూర్చోబెట్టుకొని, సో తన హ్యాండ్ని తీసుకొని నేను ఫస్ట్ లెటర్ మాట్లాడేటప్పుడు మా
ఫస్ట్ లెటర్ మా మా ఇలా మాట్లాడినప్పుడు ఈ వాడు రిషి హ్యాండ్ని తీసుకొని ఇక్కడ ఈ బేస్ ఇక్కడ పెట్టి టచ్ చేసి మనం మా అని పలుకుతున్నప్పుడు ఇక్కడ వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని వాళ్ళు సెన్స్ చేస్తారు. ఆ సెన్స్ చేయడంతో పాటు మనం ఏదైతే బయటికి రాగం తీస్తూ ఒక లెటర్ మాట్లాడతాం దాన్ని వినగలుగుతారు అన్నమాట. సో ఈ రెండింటిని వాళ్ళకి చూపిస్తూ మనం చేసినప్పుడు ఏంటంటే సో దాన్ని వాళ్ళు రిపీట్ చేయగలుగుతారు. అప్పుడు ఇట్లా మా తా ఇలా రాగం తీసినప్పుడు మనకి ఇక్కడ బేస్ వస్తుంది. సో ఆ బేస్ వైబ్రేట్ అవుతున్న దాన్ని వాళ్ళు సెన్స్ చేసి అండ్ మన ఐ లెవెల్కి ఈక్వల్గా కూర్చున్నప్పుడు మన లిప్ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తారు. అండ్ అలాగే ఎట్ ద సేమ్ టైం వాళ్ళు మనం మాట్లాడేదాన్ని సౌండ్ కూడా వింటూ ఉంటారు. సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే మమ్మీ ఇట్లా అంటుంది, సౌండ్ వస్తుంది, లిప్ మూమెంట్ చూస్తారు. సో వాళ్ళు కూడా వెంటనే చేయరు. సో ఇలా చేస్తూ చూపించినప్పుడు వాళ్ళు కూడా చేయడానికి ట్రై చేస్తారు. సో మనం చేసి వాళ్ళతో చేపిస్తూ ఉన్నప్పుడు సో వాళ్ళు అలా రాగం తీసేటప్పుడు కూడా వాళ్ళ హ్యాండ్ని వాళ్ళ నెక్ దగ్గర కూడా పెట్టి చూపిస్తూ ఉంటే అప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా వస్తుంది, బయటికి సౌండ్ వస్తుంది అని వాళ్ళు మాట్లాడతారు. అది ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఇది ఫస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రిషిని మీద కూర్చోబెట్టేసుకొని ఆపోజిట్లో నా ఐ లెవెల్కి ఈక్వల్గా కూర్చోబెట్టుకొని ఇలానే ప్రాక్టీస్ చేపిస్తూ ఉండేదాన్ని. మా తా అంటూ తన హ్యాండ్తో స్పర్శ చేయించడం, ఇవన్నీ తన హ్యాండ్ తీసుకొని ఇక్కడ గొంతు దగ్గర పెట్టుకొని స్పర్శ చేయించడం, ఇలా ఎక్కువ ప్రాక్టీస్ చేయించేదాన్ని. అండ్ అలాగే దీనిలోనే ఇంకొక స్టెప్, ఒక్క లెటర్లోనే ఇంకొక స్టెప్ ఏంటంటే నెక్స్ట్ మా అని పిలిచేటప్పుడు ఇట్లా మౌత్ మీద ట్యాప్ చేస్తూ ఉండాలన్నమాట. మా ఇలా ట్యాప్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ రాగం అనేది వినిపిస్తూ ఉంటుంది. సో ఇలా వాళ్ళకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక్క లెటర్తో స్టార్ట్ చేయాలన్నమాట. సో రిషికి నేను ఇలానే ఒక్క లెటర్ని నేర్పించానండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 2 లెటర్స్ కలిపి నేర్పించాలండి. సో ఫస్ట్ స్టెప్ సింగిల్ లెటర్ నేర్పించడం అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి 2 లెటర్స్ కలిపి 1 వర్డ్గా నేర్పించడం అనమాట. అమ్మ, వాటర్, అన్నం, ఇలా 2 లెటర్స్ని 1 వర్డ్గా నేర్పించడం అనమాట సెకండ్ స్టెప్ అనమాట. సో ఇలాంటి స్పెషల్ కిట్ యాక్చువల్గా మాట్లాడలేరు కాబట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏది కావాల్సిన ఫస్ట్ ఫింగర్ పాయింట్ చేసి చూపిస్తారు. అది కావాలి అని ఫింగర్ పాయింట్ చేసి చూపిస్తూ ఉంటారు. అక్కడ వరకే చేస్తారు కదా. సో ఈ స్పీచ్ నేర్పించేటప్పుడు చేయాల్సింది ఏంటంటే మనము వాళ్ళు ఫింగర్ పెట్టి చూపించిన ప్రతి దానికి దాని నేమ్ చెప్పి దాన్ని మళ్ళా పిల్లలతో అనిపించి వాళ్ళు అన్న తర్వాతనే వాళ్ళ హ్యాండ్కి అది ఇవ్వడం నేర్పించాలన్నమాట. సో ఇలా అయితేనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో అది ఏంటో లేదు కాబట్టి వాళ్ళకి మనం అదేంటో చెప్పాలి. అలా చెప్పినప్పుడే వాళ్ళ మైండ్లో అది ఉంటుంది అనమాట. సో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా ఫింగర్ పెట్టి అడిగిన వెంటనే అది ఇవ్వకుండా, సపోజ్ బాబు వాటర్ కోసం గ్లాస్ దగ్గరికి వెళ్తాడు, గ్లాస్ చూపిస్తాడు. సో గ్లాస్ చూపించిన వెంటనే మనం గ్లాస్ ఇచ్చేయకుండా సో ఇది గ్లాస్ అని చెప్పు, గ్లాస్ అలా చెప్పేటప్పుడు కూడా మీరు ఎప్పుడు ఏది మాట్లాడినా కిడ్ ఐ కాంటాక్ట్ మన ఐ కాంటాక్ట్ ఈక్వల్గా ఉండాలి. కిడ్ ఫేస్ మన ఫేస్కి కిడ్ ఫేస్ ఆపోజిట్లోనే ఉండాలి. మన లిప్ మూమెంట్ ఎప్పుడు కిడ్ అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. అలా అయితేనే వాళ్ళకి ఈజీగా నేర్చుకోగలుగుతారు అనమాట. సో గ్లాస్ని ఫింగర్తో చూపించినప్పుడు మనం వెంటనే ఇది గ్లాస్ అని చెప్పు, గ్లాస్ ఇలా చెప్పాలి. చెప్పిన వెంటనే మళ్ళీ ఆ గ్లాస్ తీసుకొని వాటర్ పడుతున్నప్పుడు వాటర్ ఇలా ఇది వాటర్ అని చెప్పు, వాటర్ అని ఇలా వాళ్ళకి ప్రతిదీ మనమే వాళ్ళ మైండ్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఆ వర్డ్ని ఏమంటారు అనేది ఆ మైండ్లో లేదు కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కాబట్టి మనమే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. సో ప్రతిదానికి అలాగ నేమ్స్ చెప్పుకుంటూనే వెళ్ళాలండి. వాళ్ళు ఫింగర్ చూపించిన ప్రతి దానికి కూడా మనము నేమ్ చెప్తానే ఉండాలి, రిపీట్ చేపిస్తూనే ఉండాలి. సో చాలా చాలా కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్లో మాట్లాడి చెప్పి గొంతు నొప్పి వచ్చేసేది అనమాట. అయినా కానీ నేను ఎక్కడ గివప్ చేయలేదనమాట. వాడికి చెప్తానే ఉండేదాన్ని, నేర్పిస్తూనే ఉండేదాన్ని, ఇలా ట్రై చేస్తూనే ఉండేదాన్ని. అలా 3 years చేస్తూ ఉండేసరికి ఇప్పటికీ రిషి
టూ వర్డ్స్ మాట్లాడడం స్టార్ట్ చేశాడనమాట. సో ఇది సింగిల్ వర్డ్గా చెప్పాల్సిందనమాట. వాళ్ళకి నచ్చిన బొమ్మ తీసుకున్న, ఒక టెడ్డీ బేర్ తీసుకుంటే ఇది టెడ్డీ అని చెప్పు. ఒక కార్ టాయ్ తీసుకొని దాన్ని చూపిస్తూ కార్ అని ఇలా ఏదో ఒక టాయ్ తీసుకోవడం, దాని పేరు చెప్పడం, బాబుతో రిపీట్ చేయడము. సో ఇది ఎక్కువగా చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలాంటిది చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు థింగ్స్ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, దాని పేరు కూడా చెప్పడానికి ఈజీ అవుతుంది. ఇది సెకండ్ స్టెప్ అనమాట. వాళ్ళు ఫింగర్ పెట్టి ఏదైతే చూపిస్తున్నారో దాని పేరు మనం చెప్పి కిడ్తో అనిపిస్తూ ఉండాలి. సో ఇలా చేస్తున్నప్పుడు బాబు ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు. ఇట్లా చేస్తున్నప్పుడు మాట్లాడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే థర్డ్ స్టెప్ ఏంటంటే టూ వర్డ్స్ని కలిపి మాట్లాడించడం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాతనే సెకండ్ స్టెప్లోకి వెళ్ళాలి. సెకండ్ది కంప్లీట్ అయిన తర్వాతనే థర్డ్లోకి రావాలి. మొత్తం మింగిల్ చేసేసి చేయకూడదండి ఎప్పుడు కూడా. ఒకటి కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ దానికి కిడ్ని తీసుకురావాలి ఎప్పుడైనా. అండ్ ఎప్పుడైతే కిడ్కి వాటర్ అంటం వచ్చేసిందో, గ్లాస్ అంటం వచ్చేసిందో, ఓకేనా, అన్నం అంటం వచ్చేసిందో, సో ఇవన్నీ ఎప్పుడైతే వచ్చేసినాయో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్. బాబుకి ఇప్పుడు వాటర్ అయినాయి అనుకోండి, గ్లాస్ దగ్గరికి వెళ్తాడు, గ్లాస్ అంటాడు, వాటర్ అంటాడు, అంతేకాని ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాటర్, అమ్మ వాటర్ ఇవ్వు, వాటర్ తాగుతా, ఇలా వాటర్ ఇవ్వు, వాటర్ తాగుతా, అన్నం పెట్టు, అన్నం తింటా, ఇలా టూ వర్డ్స్ని కలిపి నేర్పించాలన్నమాట. ఎప్పుడైతే సింగిల్ వర్డ్ని బాబు క్యాచ్ చేయగలిగాడో ఇలా టూ వర్డ్స్ని కలిపి నేర్పిస్తూ ఉండాలన్నమాట. సో ఇలా నేర్పించినప్పుడు టూ వర్డ్స్ని మాట్లాడగలుగుతారు. సో అలా ఈ సెకండ్ స్టెప్ కూడా అయిపోతుంది. సో థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఈ టూ వర్డ్స్ని కలిపి ఒక సెంటెన్స్లా ఫామ్ చేయాలన్నమాట. సో ఎలా అంటే అమ్మ వాటర్ ఇవ్వు, 3 కలిపి మాట్లాడు, త్రీ వర్డ్స్ కానీ లేదా 4 వర్డ్స్ కానీ కలిపి ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేసి నేర్పించాలన్నమాట. సెంటెన్స్ లాగా ఫామ్ చేసి నేర్పించాలన్నమాట. అమ్మ వాటర్ ఇవ్వు, అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం తింటా, ఇలా వర్డ్ని కలిపి మాట్లాడడం అనేది నేర్పించాలి. ఓకేనా. సో ఈ 3 స్టెప్స్ అయిపోయినాయి కదండి. ఫస్ట్ ఒక లెటరు, తర్వాత 2 లెటర్స్ కలిపి ఒక 1 వర్డ్, తర్వాత 1 వర్డ్ వచ్చిన తర్వాత 2 వర్డ్స్ కలిపి మాట్లాడించడం, తర్వాత 3 వర్డ్స్ కానీ 4 వర్డ్స్ కానీ కలిపి ఒక సెంటెన్స్ లాగా మాట్లాడించడం అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్గా వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. అండ్ ఇన్ని స్టెప్స్ చెప్పాను కదా. సో రిషికి ఇవన్నీ కూడా ఫాలో అయ్యాను నేను. రిషితో ఇవన్నీ కూడా చేపించాను. సో రిషి ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది కూడా మీతో చెప్తానండి. సో రిషి ఫస్ట్ 1 వర్డ్ మాట్లాడుతున్నాడు, 2 వర్డ్స్ కలిపి మాట్లాడతాడండి. సో ఆకలేస్తే అన్నం పెట్టు అని అడుగుతాడు, వాటర్ ఇవ్వంటాడు. సో ఇలా టూ వర్డ్స్ని కలిపి మాట్లాడడం అయితే స్టార్ట్ చేశాడు. అండ్ అలాగే ఈ 2 వర్డ్స్తో కలిపి ఇంకొక స్టెప్ ఏమైందంటే రిషిలో ఎకోలేలియా స్టేజ్లో ఉన్నాడు అనమాట. సో చెప్పింది రిపీట్ చేసే స్టేజ్లో ఉన్నాడు. సో చాలా హ్యాపీ రిషి ఈ స్టేజ్ వరకు వచ్చాడంటే. ఇంకొక కొంత టైం అయిపోయిన తర్వాత రిషి సెంటెన్స్ ఫామ్లో కూడా మాట్లాడతారు. సో అది కూడా మీకు చూపిస్తాను నేను. అండ్ రిషి ఇప్పుడు ఎకోలేలియా స్టేజ్లో ఉన్నాడు. సో ఈ ఎకోలేలియా స్టేజ్లో ఏం చేస్తారంటే మనం ఏదైతే చెప్పామో దాన్ని రిపీట్ చేయడానికి స్టార్ట్ చేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరేంటి అని అడగమంటే వెంటనే నీ పేరేంటి అంటారు. సో అన్నం తిన్నావంటే అన్నం తిన్నావా, ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు, ఇలా వెంటనే క్వశ్చన్ని రిపీట్ చేస్తారు. ఈ స్టేజ్నే ఎకోలేలియా అని అంటారనమాట. సో ఇమీడియట్ ఎకోలేలియాలో రిషి ఉన్నాడు అంటే వెంటనే రిపీట్ చేసే స్టేజ్లో ఉన్నాడు అనమాట. సో ఈ స్టేజ్లో మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే, సో కిడ్కి ఫస్ట్గా క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే దాని ఆన్సర్ కూడా ఇచ్చేయాలన్నమాట మనం. సో అప్పుడే వాళ్ళు ఆన్సర్ని రిపీట్ చేస్తారు, క్వశ్చన్ కాకుండా. సో ఇప్పుడు అన్నం తిన్నావా, తిన్నా, అలా నీ పేరేంటి, రిషి, ఇలా అంటే క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్ని చెప్పాలి. అప్పుడే వాళ్ళు బ్యాక్ ఉన్న ఆన్సర్ని మాత్రమే రిపీట్ చేయగలుగుతారు అనమాట. సో ఇంకొక ఈ అడిగే విధానంలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉండాలి. అండ్ ఆన్సర్ ఇచ్చే టైం గ్యాప్ కూడా ఎక్కువ ఉండకూడదు అనమాట. సో ఇప్పుడు సపోజ్ నీ పేరేంటి, రిషి, వెంటనే ఈ టోన్లో కూడా కొంచెం తేడా ఉండాలండి. బేస్ కొంచెం క్వశ్చన్కి కొంచెం తగ్గించి ఆన్సర్కి కొంచెం ఎక్కువ బేస్ పెంచుతూ ఉంటాయి అనమాట. కిడ్కి మంచిగా అర్థమవుతుంది అనమాట. సో ఎలా అంటే నీ పేరేంటి, రిషి, నీ పేరేంటి, రిషి, ఇలా క్వశ్చన్ ఒక బేస్లో ఉండే, ఆన్సర్ ఒక బేస్లో ఉండే. అప్పుడు వాళ్ళు క్వశ్చన్ని కాకుండా ఆన్సర్ని రిపీట్ చేయగలుగుతారు అనమాట. సో ఇలా చెప్పినప్పుడు
వాళ్ళు ఆన్సర్ని రిపీట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇది కూడా అలవాటు అయ్యి క్వశ్చన్ని కాకుండా ఆన్సర్ని రిపీట్ చేస్తారు. అండ్ అలాగే క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కూడా నేర్చుకుంటారు అనమాట. అండ్ అలాగే ఇంకొకటి, ఇదే కాకుండా నీ పేరేంటి? రిషి. తర్వాత అన్నం తిన్నావా? తిన్నా. ఇలా అన్నం తిన్నావా? తిన్నా. ఏం కూర? పప్పు. ఏం కూర? పప్పు. ఇలా క్వశ్చన్ ఒక టోన్లో ఆన్సర్ వెంటనే. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే కిడ్స్ ఈజీగా ఆన్సర్ని చెప్పేస్తారనమాట. అండ్ అలాగే క్వశ్చన్ చెప్పి వెంటనే ఆన్సర్ చేయడం ఇదొకటి. అండ్ ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు అండి. సో ఇదెలా అంటే, సో సపోజ్ ఒక టాయ్ తీసుకోండి, పిల్లలకి ఇష్టం, మీ కిడ్స్కి ఏది ఇష్టమైతే ఆ టాయ్ని తీసుకొని, సో ఇదేంటి అని అడిగి బస్ అని మీరే చెప్పండి. చెప్పిన తర్వాత మళ్ళీ ఇదేంటి అని అడిగి మళ్ళీ బస్ అని చెప్పండి. చెప్పిన తర్వాత ఇదేంటి అని అడిగి మళ్ళీ ఆగి ఈ టాయ్ని చూపియండి. అప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేసినప్పుడు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. ఇలా థింగ్ చూపించి అడగడం వల్ల ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అండ్ ఆన్సర్ కూడా చేయగలుగుతారు అనమాట. అండ్ అలాగే నెక్స్ట్, ఇదేంటి? కార్. ఇలా థింగ్ చూపించి దీన్ని అడగడం వల్ల ఎలాగో వీటితో ఆడుతూ ఉంటారు కాబట్టి ఈజీగా ఆన్సర్ చెప్తారు అండ్ గుర్తుంటుంది కూడా వాళ్ళకి. అండ్ అలాగే బాల్. ఇలా ఒక బాల్ చూపించి ఇదేంటి? బాల్. ఈ ఓన్లీ వాళ్ళు ఆడుకునే థింగ్సే కాకుండా అండ్ డైలీ మన యూజెస్లో ఉండే వాటిని కూడా మనం చూపించండి. అండ్ అలాగే నెక్స్ట్ మనం వాడుకునే వాటిని కూడా చూపించి అడిగితే బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ బొమ్మలతోనే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతి దాన్ని కిడ్స్ కోసం యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అన్నిటినీ వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఇదేంటి? కప్. మళ్ళీ ఇదేంటి? కప్. ఇలా అడిగి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయాలి. ఇదేంటి? వాళ్ళ నుంచి ఆన్సర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నారు అనుకోండి, ఫస్ట్ లెటర్ కొంచెం క్లూ ఇచ్చినట్టు క క క ప అన్నప్పుడు వాళ్ళు రిపీట్ చేయగలుగుతారు అనమాట. అలా నెక్స్ట్ ఇంట్లో థింగ్స్, ఇదేంటి? స్పూన్. ఇలా అన్నిటినీ వాళ్ళకి చూపించి దాన్ని ఏంటో అడగటము, దాన్ని మనమే ఆన్సర్ చేయాలి అండ్ వాళ్ళు ఆన్సర్ చేసే వరకు కూడా వెయిట్ చేయాలి. సో ఇలా థింగ్స్ చూపించి అడిగినప్పుడు కూడా ఈ క్వశ్చన్నే రిపీట్ చేయకుండా వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేది నేర్చుకుంటారనమాట. సో రిషి ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉన్నాడండి. సో నేను దీన్నే నేర్పిస్తున్నాను. క్వశ్చన్ చెప్పి క్వశ్చన్కి వెంటనే నేను ఆన్సర్ చేస్తూ రిషితో ఆన్సర్ చేపించడం అనేది చేపిస్తున్నాను అనమాట. సో ఇదండి రిషి ఉన్న స్టేజ్ అయితే. ఇప్పుడు ఎకోలేలియా స్టేజ్లో ఉన్నాడు అండ్ ఆన్సర్ కూడా చేయగలుగుతున్నాడు అండ్ తను క్వశ్చన్ కూడా అడుగుతాడు అండ్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా చేయగలుగుతున్నాడు. సో స్పీచ్లో ఈ స్టేజ్లో అయితే ఉన్నాడు రిషి. అండ్ అలాగే చాలామంది కమ్యూనికేట్ చేస్తాడా ఇతరులతో అని అడుగుతున్నారు. సో ఇంట్లో మాతో అయితే తనకు కావాల్సిన నీడ్స్ని అడుగుతాడు. ఎవరి దగ్గరైనా తనకు కావాల్సింది ఉంటే తను తీసుకుంటాడు, కానీ మరి ఎక్కువ కమ్యూనికేట్ చేయడం అనేది ఇంకా రాలేదండి. సో దాన్ని కూడా నేర్పిస్తున్నాను. అండ్ ఇదండి వీడియో. సో రిషికి స్పీచ్ ఎలా ఫాలో అయ్యాను, సో తను ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది ఈ వీడియోలో చెప్పాను కదా. సో వీడియో యూస్ఫుల్గా ఉంటే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు వీడియోని చూసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్.